మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద రౌడీ షీట్ తెరవబోతున్నారా అంటే అవసరమైతే అవుననే అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాజీ సీఎం వైఎస్ జగన్ రప్పా డైలాగ్ విషయంపై సీరియస్ గా స్పందించారు పవన్. ఈ డైలాగ్ విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయని, వాటిని బయట అనుసరిస్తే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఎవరైనా చట్టం నియమ నిబంధనలు పాటించాల్సిందేనని హెచ్చరించారు. అలానే ప్రజల్లో భయాందోళన రేకెత్తించే అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిందేనని పవన్ చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారికి కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని ఇప్పటికే పోలీసులకు తగిన దిశానిర్దేశం చేశారు పవన్. జగన్ వ్యాఖ్యల వెనుక దాగి ఉన్న రాజకీయ ఉద్దేశం ఏంటో ప్రజలు గుర్తించాలని పవన్ పేర్కొన్నారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమేనని, ఇది ఎవరూ మర్చిపోవద్దని పవన్ చెప్పారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలిపెట్టమని, అలాంటి వారిపై ఖచ్చితంగా రౌడీ షీట్లు తెరుస్తామని స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే జగన్ రెడ్డిపై రౌడీ షీట్ ఖచ్చితంగా నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుంది. జగన్ విషయం ఇప్పటికే అర్థమైపోయి ఉంటది. జగన్ పల్నాడు పర్యటనలో వైసీపీ శ్రేణులు పుష్ప సినిమాలోని డైలాగ్ తో ప్లకార్డులు ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఆ ప్లకార్డులో ఏముందంటే 2029 అధికారంలోకి వచ్చాక గంగమ్మ జాతరలో పొట్టేలిని నరికినట్టు రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ రాసుంది. అది చూసిన పోలీసులు వెంటనే కేసు నమోదు కూడా చేశారు. ఆ ఘటనపై స్పందించిన మాజీ సీఎం అది సినిమా డైలాగ్ అని, ఇది డెమోక్రసీయా కాదా అంటూ సమర్థించుకుంటూ వచ్చారు.